స్వాగతం సుస్వాగతం। ఈరోజు మనం అన్బాక్స్ చేయబోతున్నాం వైఫై అడాప్టర్ అండి। దీన్ని తెప్పించడానికి కారణం ఏంటి అంటే మన సిస్టంలో వైఫై అనేది లేదు, దాంతో దీన్ని మనం ఫ్లిప్కార్ట్ అనే ఒక వెబ్సైట్ నుండి దీన్ని తెప్పించాం। ఇకపోతే ఇక్కడ మీరు దీన్ని సున్నితంగా కట్ చేయాలి, సున్నితంగా। ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసుకుందాం। దీన్ని కష్టపడి మెల్లగా తీసిన తర్వాత ఇక్కడ ఓపెన్ చేసిన వెంటనే మనకు బిల్ అనేది వచ్చింది। దీని ప్రైస్ నాకు 195 రూపీస్ పడింది। దీన్ని నేను బటర్ఫ్లై లాగా చేసి పక్కన పడేసా। ఆ తర్వాత దీన్ని ఓపెన్ చేస్తే దీని లోపల ఉంది ఏమీ లేదు। ఆ తర్వాత ఇక్కడ మనకు ఉంది మన USB 2.0 వైర్లెస్ 950 Mbps కెపాబుల్ ఉన్న వైఫై అడాప్టర్। ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఓపెన్ చేసి అసలు ఈ USB వర్క్ అవుతుందా లేదా అని టెస్ట్ చేయబోతున్నాం। ఇందులో మనకు ఒక CD అనేది వచ్చింది। ఈ చిన్న VCD DVD CDతో లాభం ఏంటి అంటే దీంతో మనం డ్రైవర్స్ అనేవి ఇన్స్టాల్ చేసుకోవాలి। ఆ తర్వాత దీన్ని మనం పాడేయకుండా మెల్లంగా పక్కన పెట్టేద్దాం। దాని తర్వాత ఇక్కడ ఉంది మనకు మన USBని మనం తీసుకుందాం। అరే తీసేటప్పుడు ఇది కింద పడిపోయింది। ఇది ఇప్పుడు అసలు వర్క్ అవుతుందా లేదా అని నాకు చాలా డౌట్ అయితే ఉంది। ముందుగా మనం ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఏదో నెంబర్స్ రాసి ఉన్నారు। సో దీంతో నాకు అసలు అవసరం లేదు, నాకు కావాల్సింది నెట్వర్క్। ఇది చూడడానికి ఇలా కనిపిస్తుంది। దీన్ని ఇంకా వేరే చోట్ల పెట్టి దీని అందాన్ని మనం చూద్దాం। ఇప్పుడు మనం ఈ USB అడాప్టర్ని మన సిస్టంలోకి అటాచ్ చేద్దాం। ఇక్కడ నేను అని అటాచ్ చేశాను, అటాచ్ చేశాను। దాని తర్వాత మన PCలో ఎలాంటి పాపప్ రాలేదు। ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ CDని ఓపెన్ చేసి మనకు వచ్చిన CDని వేసేయాలి। ఈ చిన్న VCDని మీరు ఇన్సర్ట్ చేసి దీన్ని జాగ్రత్తగా పెట్టేసిన తర్వాత దీన్ని లోపలికి తోసేయండి। దీన్ని ఎప్పుడైతే మీరు లోపలికి తోసేస్తారో ఇక్కడ మనకు లైటింగ్ అనేది వస్తూ ఉంటుంది। నేను ఎప్పుడైతే CD వేసానో అప్పుడు మనకు ఒక పాపప్ అనేది వచ్చింది। ఇందులో మనకు విండోస్, లైనక్స్, సో చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ అనేవి ఉన్నాయి। మనది విండోస్ కాబట్టి మనం ఫస్ట్ ఆప్షన్ని క్లిక్ చేసాం। ఈ వైఫై డ్రైవర్స్ని ఇన్స్టాల్ చేయడం చాలా ఈజీ అండి, కానీ దీన్ని నేను ఇన్స్టాల్ చేయడం కోసం ఒక 5 గంటల టైం అయితే పట్టింది। అందుకని నేను వీడియోని ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను। ఇది ఎప్పుడైతే ఇన్స్టాల్ అయిపోతుందో ఇది ఆటోమేటిక్గా మనకు ఇలాంటి వైఫై చూడండి, ఇక్కడ మనకు వైఫై లాగా కనిపిస్తుంది। ఇక్కడ మనం చూసినట్టయితే హాట్స్పాట్ ఉంది, ఏరోప్లేన్ మోడ్ ఉంది, వైఫై ఉంది। ఇప్పుడు నేను నా మొబైల్ హాట్స్పాట్ని ఆన్ చేశాను। ఇక్కడ వచ్చేసి మనకు కనెక్టింగ్ అనేది అవుతుంది। సో ఇది కింద పడినప్పటికీ ఏంటంటే మనకు బాగా వర్క్ అయితే అవుతుంది। సో చాలా గట్టిగా అయితే ఉంది। ఇప్పుడు మనం క్రోమ్లోకి వెళ్ళి దీన్ని అసలు నెట్ అనేది వస్తుందా లేదా ఇది మనం ఒకసారి చెక్ చేద్దాం। ఇక్కడ నేను నా క్రోమ్ ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్నెట్ స్పీడ్ టెస్ట్ చేద్దాం దీన్ని। సో ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ ఓక్లా అనే ఒక ఉంటుంది వెబ్సైట్, అందులో మనం స్పీడ్ టెస్ట్ చేయొచ్చు। దీన్ని నేను ఓపెన్ చేశాను। ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ నెట్ని మనం ఒకసారి చేద్దాం। ఇది నా హాట్స్పాట్ కాబట్టి ఇది ఎయిర్టెల్, సో నాకు ఎలాంటి బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ అనేది లేదు। దీన్ని నేను ఒకసారి గో అని చేస్తా, గో 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 ఓ మనకు 16 Mbps వరకు స్పీడ్ అనేది వస్తుంది। చాలా బాగా నెట్వర్క్ అనేది ఇది లాగుతుంది। ఎప్పుడైతే నేను నెట్ టెస్ట్ చేస్తున్నానో నా దరిద్రం ఖాళీ, ఇప్పుడే నా దరిద్రం అనేది వచ్చి నా నెట్ బ్యాలెన్స్ అనేది అయిపోయింది కాబట్టి ఇంకా మనకు నెట్ అయితే చచ్చినా రాదు। సో ఇప్పుడు మనం వచ్చేసి ఈ వీడియోని ఇప్పటికే ఆపేద్దాం।
సో ఈ అడాప్టర్ గురించి మీకు ఇంకా కావాలంటే నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. సో కింద కామెంట్ అయితే చేయండి. సో నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ అనేది కావాలని మీరు కింద కామెంట్ చేసినట్టయితే నేను దీని గురించి ఇంకా కొన్ని వీడియోస్ అనేవి తెస్తాను, రివ్యూ తెస్తాను. సో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు వెళ్తున్నాను. నేను కూడా రీఛార్జ్ చేసుకోవాలి నా మొబైల్ని. సో ఇంటర్నెట్ లేదు. ఇప్పుడు నేను ఈ వీడియో అప్లోడ్ చేయాలంటే రీఛార్జ్ చేసుకోవాలి. సో సీ యూ లేటర్. బాయ్ బాయ్. సీ యూ.